హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ డోలా సారీస్ అండి. డోలా 1500 సారీస్ నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ అడుగుతున్నారు. మళ్ళీ కొన్ని స్టాక్స్ అయితే మనం రీస్టాక్ చేసాము, కొంత స్టాక్ అయితేను. సో ఈరోజు వీడియోలో అవన్నీ కూడా షేర్ చేస్తానండి. సారీ ప్రైస్ 1500, షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. స్మాల్ మిస్టేక్స్లో వస్తాయండి ఇవి, స్మాల్ మిస్ప్రింట్లు, మిస్టేక్లు, ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ కానీ, ఒక చోట దారం కలవకపోవడం కానీ అలా వస్తాయండి. అలా రాబట్టే మీకు ఆ రేట్లకి అయితే వస్తున్నాయి. అదొకటి గమనించుకొని బుక్ చేసుకోండి. బ్యూటిఫుల్ సారీస్, ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. అలా అని డ్యామేజ్ శారీస్ కాదు, మీకు డ్యామేజ్ శారీసే 1700, 1800 మార్కెట్లో దొరుకుతున్నాయి. అలా అని చెప్పి మనం డ్యామేజ్ శారీస్ తేలేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్మాల్ మిస్టేక్స్కి డ్యామేజెస్కి తేడా ఏంటంటే, డ్యామేజ్ శారీస్ సెక్షన్లో ప్రతి చీరలో డ్యామేజ్ వస్తుంది, పెద్ద డ్యామేజ్లు వస్తాయి. ఇవేంటంటే మనం తెచ్చేది డ్యామేజెస్ కాదు, ఓన్లీ సెకండ్ స్టాక్. అంటే ఎక్కడన్నా ఒక చీరలో వస్తుందేమో అని చెప్పి ముందే చెప్తున్నాము. అంతకుమించి డ్యామేజ్ చీరలు అయితే కాదు, డ్యామేజ్లు అయితే రావు. వీవింగ్ మిస్టేక్స్ ఎక్కడన్నా రావచ్చు, రాకపోవచ్చు. మేము పెట్టుబడికి తీసుకున్నామండి అని చెప్పి దయచేసి ఎవ్వరు కూడా నన్ను అడగద్దండి. ఇవి పెట్టుబడికి తీసుకోబాకండి, మీరు కట్టుకునే దానికైతే తీసుకోండి. ఎందుకంటే 1500లో చీర తీసుకొని మళ్ళీ నాకు మిస్టేక్ లేకుండా కావాలి, నేను పెట్టుబడికి కొన్నాను, మిస్టేక్ వచ్చింది రిటర్న్ తీసుకోండి అంటే నేను మాత్రం రిటర్న్ తీసుకోను. మ్యాక్సిమం రావు, 100%, 99.99% అయితే రావు. చూసుకొని బుక్ చేసుకోండి. ఎందుకంటే మన డోలాలు అన్నీ కూడా 1800, 1899, 1900, 2200లో షేర్ చేస్తామన్నమాట. అలాంటిది మేము 1500కి తెచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎక్కడన్నా ఒక చీరలో అయితే తగిలిద్దండి, అన్ని చీరల్లో కూడా రావు. అదొకటి చూసుకోండి. బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ వచ్చేసరికి ఇలా డిజైన్ అయితే ఇలా వస్తుంది. లాస్ట్ టైం కూడా ఈ డిజైన్ మనం షేర్ చేస్తున్నాము. బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి, కలర్ కాంబినేషన్ అది చూసుకోండి. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే వస్తుంది. నెక్స్ట్ డిజైన్, ఇది కొత్త డిజైన్. ఈ డిజైన్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్లో ఉంది. సారీ వచ్చేసరికి ఇలా వస్తుంది, పెద్ద ఫ్లవర్స్. పళ్ళులో ఇలా పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తాయండి. సారీలో ఏంటంటే కింద వస్తాయి, పైన ఏమి రావు, మీకు గాడిగా ఏమి ఉండదు. చాలా బాగుంది. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వచ్చేస్తుంది. సారీ ప్రైస్ వచ్చేసరికి మీకు 1500, షిప్పింగ్ అనేది అదనము, షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, వైలెట్ కలర్ శారీ. సారీ ప్రైస్ వచ్చేసరికి 1700 పడుతుంది, షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి. ఇది 1700 పడుతుంది, షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజు, హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి. సారీస్ అయితే అన్నీ బాగున్నాయి. సో టైం పడుతుంది రీస్టాక్ చేయించడానికి కూడా. సో మంచి సారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు. మ్యాక్సిమం చెక్ చేసే పంపిస్తామండి, డ్యామేజ్ల చీరలు అయితే పంపించాం మనము. సో శారీ చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందంటే అంత లైట్ వెయిట్గా ఉంది. మంచి ఎల్లో కలర్, ప్లెయిన్ అండి. సో ప్లెయిన్ కాబట్టి ఆబ్వియస్లీ ఎవరికైనా బాగుంటుంది. ఇలా కార్నర్లో మనకు ఒక ఫ్లవర్ లాగా డిజైన్ అయితే వస్తుందండి. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్ పర్పస్ బోర్డర్. ఇది ప్రతి చీరకి కామను. నేను ఒకవేళ బ్లౌజ్ చూపించడం మర్చిపోయినా కూడా బ్లౌజ్ లేదనుకోవద్దు. సో ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి. శారీ వచ్చేసరికి నెక్స్ట్ మంచి గ్రీన్ అండి, లైట్ గ్రీన్ లాగా వచ్చింది. కలర్ ఏదైతే షేడ్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా మీకు అదే షేడ్ అయితే వస్తుంది. సారీ ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్ పర్పస్ బోర్డర్. ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాను. ఇది బ్లౌజ్ అండి. మీకు శారీ నచ్చినప్పుడు శారీ స్క్రీన్ షాట్ పెట్టుకోండి. మల్టిపుల్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. అండ్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. సో నెక్స్ట్ శారీ, ఇది లెహరియా స్టైల్ వస్తుంది. బ్యూటిఫుల్ శారీ. ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పాటు. సో దీనికి ఏంటంటే పటోలా స్టైల్లో బ్లౌజ్ అయితే వస్తుందండి. శారీ ప్రైస్ వచ్చేసరికి 1899 పడుతుంది. 1899 అండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1899 పడుతుంది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది, మీకు బ్రోకే స్టైల్లో బ్లౌజ్ వస్తుంది. పళ్ళు ఎలా అయితే వస్తుందో బ్లౌజ్ కూడా మీకు అలాగే వస్తుంది. సారీ కలర్ కూడా రెడ్ కలర్ అండి. సారీ కలర్ రెడ్, ఈ రెడ్ అండి. సారీ వచ్చేసరికి మంచి డార్క్ మిర్చి రెడ్ ఏం కాదు, మంచి రెడ్. ఇది చూడండి, ఈ షేడ్ కనిపిస్తుంది కదా, అలా వస్తుంది. పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది. సారీ ప్రైస్ వచ్చేసరికి మీకు 1899 పడుతుందండి ఈ సారీ ప్రైస్. సో బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకే స్టైల్లో బ్లౌజ్ అయితే వస్తుందండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్. సో ఈ సారీ కూడా మీకు అంతే పడుతుంది. సారీ ప్రైస్ వచ్చేసరికి 1800 పడుతుంది. సో బ్యూటిఫుల్ సారీ అండి. 1800లో ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది. ఇందులో 1500 ఉన్నాయి, 1600 ఉన్నాయి, 17, 18 ఉన్నాయండి. మ్యాక్సిమం అన్ని 15 ఉన్నాయి, 1-2 మాత్రం మీకు 1800 అట్లా ఉన్నాయన్నమాట. ఈ సారీ ప్రైస్ కూడా మీకు 1800లో సారీ అయితే అవైలబిలిటీలో ఉంది. మంచి మెజంతా పింక్ కలర్ సారీ వచ్చేసరికి. నెక్స్ట్ అండి, మంచి ఎల్లో కలర్లో కొంచెం ప్లెయిన్ లాగా వచ్చింది సారీ. ఇలా వస్తుందండి సారీ. ఇది గంధం ఎల్లో అండి. ఎల్లో లెమన్ ఎల్లో కాదండి, ఇది గంధం ఎల్లో. సో కరెక్ట్గా పడుతుంది మీకు షేడు. సో శారీ డిజైను, బోర్డర్ అన్నీ కూడా చూసుకోండి, ఫ్యాబ్రిక్ చూసుకోండి. సో కలర్స్ ఏంటంటే ఇప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతాయండి. ఇది యాక్చువల్గా ఎలా ఉందంటే కొంచెం మ్యాంగో ఎల్లో లాగా ఉందండి, లెమన్ ఎల్లో కాదు, కొంచెం మ్యాంగో ఎల్లో లాగా వస్తుంది కలర్. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఎంత చూపించినా కూడా కెమెరాలు ఏంటంటే కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు. ఎందుకంటే వేరే కలర్ చూపించాల్సిన అవసరం మాకు కూడా లేదు. ఎందుకంటే యాక్చువల్గా ఉన్న కలర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా.
కలర్ చూపించి మేము సేల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ కెమెరాకి ఏంటంటే కొన్ని కరెక్ట్గా పడుతున్నాయి, కొన్ని కరెక్ట్గా పడట్లేదు. సో అది ఒకసారి చూసుకోండి. ఇది కొంచెం మ్యాంగో ఎల్లో లాగా వస్తుందన్నమాట శారీ కలర్. లెమన్ ఎల్లో అయితే అస్సలు కాదు. ఓకే రైట్. నెక్స్ట్ ఆనియన్ పింక్లో బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఈ డిజైన్లో మనం చూస్తూనే ఉన్నాము శారీస్. చాలా చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఇలాగ మనకి ఫాయిల్ ప్రింట్ లాగా వస్తుందండి, షైనింగ్ లాగా వస్తుందన్నమాట. కానీ అది మనకి ఏంటంటే ప్రింట్ కాదు, మొత్తం వీవింగ్ స్టైల్లో వస్తుంది. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి. ఇక బ్లౌజ్ ప్లెయినే కాబట్టి ఇక చూపించట్లేదు. ప్లెయిన్లో బ్లౌజు, హ్యాండ్ పర్పస్ బోర్డర్. బ్యూటిఫుల్ శారీ. ఈ డిజైన్లో కూడా 1-2 కలర్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం కూడా బాగా అడిగారు. నెక్స్ట్ అండి పర్పుల్ కలరు, లైట్ పర్పుల్ అండి. సో ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం కూడా, ఓవరాల్ ప్లెయిన్ వచ్చేస్తుంది. ఈ ప్లెయిన్లో కూడా చాలా డిజైన్స్ అయితే, చాలా కలర్స్ అయితే వచ్చినాయి. లాస్ట్ టైం కూడా అడిగారు చాలామంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. 1500 బడ్జెట్లో మీకు డోలా శారీస్ అండి, వితౌట్ డ్యామేజెస్ రావు. ఎక్కడన్నా చిన్న స్మాల్ మిస్టేక్ ఎక్కడైనా రావచ్చండి. డ్యామేజ్ వేరే, మిస్టేక్ వేరే. చిన్న మిస్టేక్ ఎక్కడైనా రావచ్చు. నెక్స్ట్ రెడ్ కలర్ శారీ, పెద్ద బోర్డర్తో అయితే వస్తుందండి. శారీ బ్యూటిఫుల్గా ఉంది. ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఒకసారి చూపించు. బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి. అన్నిటికీ అదే కామన్. బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్ పర్పస్ బోర్డర్. చూడండి బ్లౌజులు కూడా దగ్గర ఒక 1 మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది. చక్కగా మీకు ప్యూర్ డోలా రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు. దీనికి మెయింటెనెన్స్ అయితే అస్సలు ఉండదు. నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండి. కలర్ అయితే అదిరిపోయింది. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న కలరు. సో ఎన్ని పీసులు తెచ్చినా కూడా మళ్ళీ ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ కలర్. ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషను. సో చాలా అంటే చాలా బాగుంది. ఇలాగ పళ్ళు వస్తుంది. డిఫరెంట్ డిజైన్ టేస్ట్ అనమాట. డిజైనర్ శారీ లాగా ఉంటుంది. శారీ వచ్చేసరికి శారీలో ఏంటంటే ఆ ఫ్లవర్స్ కింద వస్తాయి, పైన రావు. సో ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్ పర్పస్ బోర్డర్. సేమ్ శారీలో మనం ఇందాక చూసిన రెడ్లోనే మెజెంతా పింక్, పెద్ద బోర్డర్ వస్తుంది, పళ్ళు వస్తుంది, అండ్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది ప్రతి చీరలో కూడా కామన్. నెక్స్ట్ అండి వైలెట్ కలర్ అనమాట. ఇది డార్క్ వైలెట్ కలరు. మీకు ఏదైతే షేడ్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా మీకు శారీ అయితే అదే షేడ్లో అయితే ఉంటుందండి. సో బ్యూటిఫుల్ శారీ. ఇది వచ్చేసరికి మీకు హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి. నిన్న సండే అండి, షాప్ తీయలేదు మనము. సో ట్రాకింగ్స్ ఎవరికైనా రావాల్సి ఉంటే కనుక సాటర్డే బుక్ చేసి, నిన్న మొత్తం సండే కాబట్టి షాప్ లేదండి, షాప్ తీయలేదు మనము. సో మళ్ళీ ఎవరికైనా ప్యాకింగ్స్ ఆగినా కూడా ఇవాళ సాటర్డే అన్ని ఇవాళ ట్రాకింగ్ వెళ్ళిపోతే. ఇంకొక విషయం ఏంటంటే చిన్న విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇండియన్ పోస్ట్లో పంపించే వాళ్ళకి 10 నుంచి 15 రోజులు టైం పడుతుందని నేను వీడియోస్లోనే చెప్తానే ఉన్నానండి. ఎందుకంటే మనకి ఇండియన్ పోస్ట్ సర్వీసు వారానికి ఒక్కరోజు మాత్రమే, ట్యూస్డే ఒక్కరోజే మాకు అక్కడ ప్యాకెట్స్ తీసుకుంటారు. మీరు ఒకవేళ వెడ్నెస్డే బుక్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ వచ్చే ట్యూస్డే దాకా మీరు కంపల్సరీగా ఆగాల్సిందే. లేదు మేము ఆగలేము అనుకుంటే కనుక మీ దగ్గరలో ఏదైనా పెద్ద సిటీ ఉంటుంది కదా, మండలం కానీ, అలా కనుక అడ్రస్ ఇచ్చారంటే ఒక్క రోజులో పంపించేస్తాము. ఆ అడ్రస్కి అయితే ఒక్క రోజులో పంపించేస్తాము. సో అక్కడికి మీకు వెళ్ళి తెచ్చుకోవాలి, మీకు రాదు. ప్రతి ఒక్కళ్ళండి కొరియర్ ట్రాకింగ్ ఇవే మెసేజ్లు ఉన్నాయి. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను. సో ప్రతి ఒక్కళ్ళకి నేను అందరికీ రిప్లై చేయలేమండి. మేము కూడా సండే అంటే కొంచెం రెస్ట్, మ్యాక్సిమం సండే కూడా షాపులు తీస్తున్నాం మనము. నిన్న ఒక్కరోజు మాత్రం నాకు అస్సలు హెల్త్ బాగాలేక నేను షాప్ తీయలేదండి. అందరికీ ట్రాకింగ్స్ రావాల్సిన వాళ్ళందరికీ ట్రాకింగ్స్ వస్తాయి, కొరియర్స్ వస్తాయి. మేము ఒక్క రోజులో కొరియర్ పంపించేస్తాము. మీ ఊళ్ళో కొరియర్ ఆఫీస్కి కొరియర్ అనేది ప్యాకెట్ వస్తుంది. అక్కడ స్టక్ అయింది అనుకోండి, మీరు మాకు ఇంటిమేట్ చేయండి. మేము వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ కొరియర్ ఇప్పించేలాగా త్వరగా నేను ట్రై చేస్తాను. అదొకటైతే మేము ఖచ్చితంగా చేస్తాము. పార్సిల్ వచ్చేంత వరకు 110% మాదే హామీ, దానికైతే ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే అందరు ట్రాకింగ్ అసలు ఎంత ఫాస్ట్గా మేము కొరియర్ పంపిస్తామంటే ఒక్క రోజు కూడా మా దగ్గర ప్యాకెట్స్ పెట్టుకోము. ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారు మన దగ్గర. స్టాఫ్కి శాలరీస్ పే చేసి మనం ఏంటంటే ఒక్క రోజులో ట్రాకింగ్ ఇచ్చేస్తాం. అయినా కూడా మళ్ళీ ట్రాకింగ్ అంటే మనిషికి ప్రతి ఒక్కరికి పేరున నేను రిప్లై ఇవ్వలేక వీడియోలో అయితే చెప్తున్నానండి. అందరికీ ట్రాకింగ్స్ అయితే ఇస్తాము. చిన్న విలేజ్లో ఉన్న వాళ్ళకి వినండి, దయచేసి వీడియోలో చెప్తానే ఉంటాను, వినండి. మీకు 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది, 2 రోజులు 3 రోజులు వస్తాయి అన్నారు కదా అని చెప్పి మీరు అనుకోవద్దు. అది మీకు కాదు, డిటీడీసీ కొరియర్ ఎవరికైతే అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ 2 నుంచి 3 రోజుల్లో వస్తుంది. రిమైనింగ్ అందరికీ కూడా పోస్ట్ ఆఫీస్లో ఇండియన్ పోస్ట్లో పంపించే వాళ్ళకి చిన్న విలేజ్లో డిటీడీసీ అవైలబుల్ ఉండదు కాబట్టి వాళ్ళకి మాత్రం 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. మీరు ట్రాకింగ్ల గురించి అస్సలు అడగాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు సాయంత్రానికి మీ ట్రాకింగ్ ఫోటో అనేది మేమే పంపిస్తాం. ఒకవేళ ఈవినింగ్ అవ్వకపోతే మరుసటి రోజు ఇచ్చేస్తాం, అంతే. అసలు ట్రాకింగ్స్ గురించి మీరైతే ఎంక్వైరీ చేయాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ప్యాకెట్స్ మా దగ్గర నిలబెట్టుకోం మేము కూడా, ఎందుకంటే మాకు అడ్డమైపోతాయి అనమాట. ఈ స్టాక్ అంతా చూడండి, స్టాకు కొరియర్లు ఇవన్నీ అంతా గందరగోళంగా ఉంటుంది, మాకు కూడా అడ్డమైపోతాయి. ఏ రోజుకి ఆ రోజు మేము డిస్పాచ్లు చేసేస్తాం. మీ అందరికి చాలామంది తెలిసి ఎంత ఫాస్ట్గా మేము కొరియర్ పంపిస్తాం అనేది. నెక్స్ట్ లెహరియా స్టైల్లో ఎల్లో కలర్ అండి. ఇది కూడా ఎల్లో కాదు, ఎల్లో పడుతుంది. వచ్చేసరికి ఏంటంటే
మ్యాంగో ఎల్లో లాగా అంటే లైట్ ఆరెంజ్ లాగా అలా కనిపిస్తుంది. ఇదైతే బ్రైట్గా మనకి లెమన్ ఎల్లో కానీ ఎల్లో షేడ్ కానీ రాదు. ఎల్లో అనుకొని పొరపాటు పడదు. చూడండి కరెక్ట్గా తెలుస్తుంది కదా మీకు, మ్యాంగో ఎల్లో, ఆరెంజ్ ఎల్లో అదొకటి చూసుకొని తీసుకోండి. ఇది కలర్ అయితే ఓకే. కొన్ని కలర్స్ ఎంత బాగా చూపించినా కూడా కలర్స్ మనకి పడట్లేదు అనమాట. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా మనకి డార్క్ హనీ కలర్ లాగా వస్తుంది. ఒకలాంటి మెహందీ కలర్ లాగా, హనీ కలర్ లాగా ఏ కలర్ అయితే కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా అదే కలరు. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బోర్డర్, లెహరియా స్టైల్ వచ్చింది. శారీ సూపర్గా ఉంది. సో లాస్ట్ శారీ అండి, మెజెంతా పింక్ కలర్లో ఈ డిజైన్తో అయితే వస్తుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మీ సపోర్ట్తోనే మేము కూడా మంచిగా మీతో సర్వీస్ చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాము. సో మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా శారీస్ అనేవి మా దగ్గర బై చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. అన్ని విషయాలు క్లియర్ కట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా మనసు నొచ్చుకొని ఉంటే ఈ వీడియోలో దయచేసి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేము రిప్లై ఇవ్వలేం కాబట్టి కొన్ని విషయాలు కరెక్ట్గా క్లియర్గా మాట్లాడాల్సిందే. అది మీకు హట్టింగ్గా ఉన్నా కూడా మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఇందులో మనం దాచిపెట్టి చేసేది కాదు. ఒక రోజుతో మోసం చేసి ఒకరోజు ఏదో వీడియో పెట్టేసి స్టాక్ సేల్ చేసేద్దాం గబగబా అని చెప్పేసి ఏం లేదు. మనం 3 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాము. అందరికీ జెన్యున్గా పంపిస్తూనే ఉన్నాం సారీస్ అనేవి. కలర్స్ కూడా కొంచెం అటు ఇటుగా, ఇది మెజెంతా పింక్ అండి. మీరు మెజెంతా పింక్ అడిగితే నేను ఎల్లోనో గ్రీనో పంపిస్తే రాంగ్. మెజెంతా పింక్లో కూడా నేను ఈ షేడ్ అనుకోలేదు, ఆ షేడ్ అనుకున్నాను అంటే మాత్రం మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దు, షాప్కి వచ్చి బుక్ చేసుకోండి ఓకేనా. ఒకవేళ రియల్ పిక్ అడిగారు చూడండి, ఇది నేను వీడియో ఒక మొబైల్, మన వాట్సాప్ మొబైల్ ఇదండి. ఇందులో చాటింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో నేను ఫోటో తీస్తాను, ఇది ఏ కలర్లో పడుతుందో మీరే చూడండి. మీకు రియల్ పిక్ అడుగుతారు కదా, రియల్ పిక్ అడిగినప్పుడు ఇది ఇప్పుడు మీరు చూస్తున్న కెమెరా వేరు, ఈ కెమెరా వేరు అనమాట. ఇందులో ఏంటంటే ఆటోమేటిక్గా కలర్స్ మారిపోతాయి కొంచెం అటు ఇటుగా. మరి అది అడ్జస్ట్ అవ్వాల్సింది ఎవరైనా సరే. ఇందులో చూడండి ఎంత ఒక షేడ్ పడుతుంది, ఇప్పుడు మీకు కనిపించేది ఒక షేడ్, మీకు కనిపించేది రియల్ షేడ్. ఇందులో చూడండి ఎలా పడుతుందో కలర్ మారిపోలా. అలాగా మేము ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేసేది ఏం కాదు. ఇందులో కలర్లు అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. మరి ఇక కెమెరాకి మనం ఫోటో దిగినా కూడా కరెక్ట్గా పడం మనం కూడా. కొంతమంది ఫోటోజెనిక్ ఫేస్, రియల్గా బాగుండరు, ఫోటోలో బాగుంటారు. కొంతమంది ఏంటంటే ఫోటోలో అస్సలు బాగుండరు, రియల్గా చాలా బాగుంటారు. అట్లా ఫొటోస్ అనేవి కెమెరాలతో షూట్ చేస్తాం కాబట్టి మీరు అదొక్కసారి అదొక్కటి మాత్రం గమనించుకోవాలి. ఎల్లో అడిగితే రెడ్ పంపిస్తే మా తప్పు. అంతేగాని ఎల్లోలోనే నేను ఆ షేడ్ అనుకున్నా, నేను ఈ షేడ్ అనుకున్నా అంటే మాత్రం అది మాకు సంబంధం లేదు. దానికైతే రిటర్న్ తీసుకోము. ఫ్రెష్ అని చెప్పి డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాము. మిస్టేక్ అని చెప్పాము, స్మాల్ వీవింగ్ మిస్టేక్ వస్తే రిటర్న్ తీసుకోము. పెద్ద హోల్ వచ్చిందనుకోండి, డ్యామేజ్ వచ్చిందనుకోండి, 100% రిటర్న్ తీసుకుంటాను. నేను 100% రిటర్న్ తీసుకుంటాను. అదొకటి. ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోండి, సర్వీస్ కంపేర్ చేసుకోండి. మ్యాక్సిమం మనం అసలు ఏ స్టాక్ అయినా చెక్ చేసే పంపిస్తాం. 100లో ఒకటి వస్తుంది ప్రాబ్లము. ఆ ఒక్కళ్ళకు కూడా నేను ఒకవేళ నేను వాట్సాప్ చూడాలి అంటే స్టాఫ్ చూస్తారు ఈ వాట్సాప్, నేను చూడాలి ఈ వాట్సాప్ ఫోను, నేను చూసి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలంటే నాకు పాసిబుల్ అవ్వదండి. ఎందుకంటే స్టాక్ చూసుకోవాలి, షాప్ ఉంది మనకి, షాప్లో బేరే ఉంటుంది, నాకు వీడియోస్ షూట్ చేసుకోవాలి, ఇవన్నీ వాయిస్ నేనే ఇవ్వాలి, ఇవన్నీ నేనే చూసుకోవాలి. కాబట్టి నేను ఆన్లైన్ చూడడానికి నాకు పాసిబుల్ అవ్వదు. మా తప్పు ఏదైనా ఉంటే 100కి 100% మేము శారీ రిటర్న్ తీసుకుంటాము. దాంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. శారీ మీకు వచ్చేంత వరకు 100కి 200% మాదే రెస్పాన్సిబిలిటీ. కొరియర్ ఛార్జ్ కూడా మేమే భరిస్తాం. మా పొరపాటు ఉంటే మీరు రిటర్న్ ఖర్చు అయ్యేది అది ఏదైతే ఉంటుందో అది కూడా మేమే భరిస్తాము. ఏదైనా మీరు శారీ రిటర్న్ పెట్టాలి అనుకుంటే కనుక ఇండియన్ పోస్ట్లో పంపించండి. మాకు వారం 10 రోజులైనా పర్వాలేదు. ఎందుకంటే మీ దగ్గర మేము 80 రూపీస్ షిప్ తీసుకుంటాము, కానీ మీ దగ్గర వాళ్ళు ఏంటంటే 100 నుంచి 150 అట్లా తీసుకుంటారు. ఆ కొరియర్ ఛార్జ్ అయితే మేము భరించలేము. సో అందుకని చెప్పేసి మీరు ఇండియన్ పోస్ట్లో పంపించండి. మాకు వారమైనా పర్లేదు, 10 రోజులైనా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. సారీకి ఏదైనా సారీ అయితే మీరు తీసుకోవచ్చు. కొరియర్ ఛార్జ్ ఎంత అయితే అవుతుందో అది మేమే భరిస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.